హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని అందులో చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా, మీరు ఇంకా కావాలంటే బిర్యానీ ఉంటాయి కదా, బిర్యానీలోకి వేసే సెట్ అవన్నీ వేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, ఇట్లా ఒక పెద్ద ఆనియన్ 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేపుకుంటాం. ఇలా కట్ చేసుకొని సపరేట్ గా చేసుకోండి, లేకపోతే మనకు ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇట్లా సపరేట్ గా చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ పాత్ర ఒకటి తీసుకొని అందులోకి అడుగుకి నెయ్యి కానీ మీరు నూనె అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి 2 యాలకులు, ఒక 4 పచ్చిమిర్చి దంచి వేసుకున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను కొన్ని. అంతా చికెన్ అంతా మొత్తం ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ ని సపరేట్ గా ఉడికించి ఒక 75% ఉడికించుకోవాలి కదా. బాస్మతి రైస్ కడుక్కొని వాష్ చేసుకొని ఇందులోకి వేరే సపరేట్ గా ఉడికించుకోండి. ఆ వాటర్ లోకి మొత్తం బిర్యానీ సెట్ అంతా వస్తుంది కదా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు మొత్తం ఒక సెట్ అదంతా వేసుకొని ఒక 75% ఉడికించి పెట్టుకోండి సైడ్ కి. రైస్ ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో రైస్, ఈ మనము బిర్యానీ పాట్ లో చికెన్ వేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక లేయర్ వేసుకొని మధ్యలో మీరు కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోండి. నేను వేసుకోలేదు. మొత్తం అన్నమంతా ఒక లేయర్ వేసుకొని మళ్ళీ దానిపైన మిగిలిన రైస్ అంతా వేసుకొని మళ్ళీ లాస్ట్ లో ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని కలిపి వేసుకొని కలర్స్, ఫుడ్ కలర్ అంటే వేసుకొని, నేను ఫుడ్ కలర్ కూడా ఇక్కడ యూజ్ చేయలేదు. దానిపైన మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నారు కదా, ఆయిల్ ఉంటే వేసుకోండి, లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు. నేను గీ వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా సిమ్ లో పెట్టేసి గ్యాస్ దానిపైన ఏదైనా వెయిట్ ఉండేది పెట్టేసామంటే ఒక 25 మినిట్స్ పెట్టామంటే నీట్ గా అయిపోతుంది. అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫుడ్ కలర్ వేస్తే ఇంకా కలర్ఫుల్ గా ఉంటది. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వాడలేదు. ఇదిగోండి, చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. మొత్తం మసాలా అంతా కూడా చాలా బాగా పట్టింది ముక్కకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.